నాకు ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. వీడియో గేమ్స్, బోర్డ్ గేమ్స్ అంటే పిచ్చి. పరిగెత్తడం, దూకడం అంటే ఇంకా ఇష్టం. హోంవర్క్ నా అస్సలు వద్దు. హోంవర్క్ అంటే బోరింగ్. ఆడుకునే సమయం అంతా హోంవర్క్ తినేసేది. హోంవర్క్ మాయమైపోతే బాగుండు అనుకునేవాడిని. ఎవరో వచ్చి నా హోంవర్క్ చేసి పెడితే బాగును అనుకునేవాడిని. అప్పుడు రోజంతా ఆడుకోవచ్చు కదా. పాట్రిక్ తోటలో ఆడుకుంటున్నాడు. ఒక పిచ్చిక పిశాచం పొద్దు తిరుగుడు పువ్వు వెనుక దాక్కుని ఉండటం అతను చూశాడు. ఆ పిచాన్ చిన్నగా ఉంది, మెరిసే రెక్కలు, బెదిరిన ముఖంతో ఉంది. అది చాలా భయపడింది. దయచేసి నన్ను కాపాడు, నేను దారి తప్పపోయాను, భయంగా ఉంది, నాకు సహాయం చేయండి. పాట్రిక్ పిశాచం మీద జాలి కలిగింది. అతను పిశాచాన్ని తన గదికి తీసుకెళ్లాడు. అతను దానిని సురక్షితంగా ఉంచాడు. భయపడకు, నేను నిన్ను కాపాడుకుంటాను, నువ్వు సురక్షితం. కురుస్తూ ఉన్న పిశాచం పాట్రిక్ను సహాయం చేయాలంది. అది చాలా ఖాసిగ్తో ఉంది. నువ్వు ఏమి అడిగినా చేస్తాను, ఇది నా వాగ్దానం. పాట్రిక్ ఏమి అడగాలో ఇప్పటికే తెలుసు. అతను ఒక మంచి ఆలోచనతో ఉన్నాడు. నా హోంవర్క్ నువ్వు చేయి. పిశాచం వెంటనే అంగీకరించింది. పాట్రిక్ సంతోషించాడు. అతను తన పుస్తకాలన్నీ పిశాచానికి ఇచ్చాడు. ఇప్పుడు అతను రోజంతా ఆడుకోవచ్చు. కానీ పిశాచం కష్టపడుతోంది. గణిత సమస్యలు చాలా కష్టంగా అనిపించాయి. చరిత్ర తేదీలు గందరగోళంగా ఉన్నాయి. పాట్రిక్ పిశాచాన్ని ఇబ్బంది పడుతుంటే చూస్తున్నాడు. అతనికి కాస్త బాధగా అనిపించింది. బహుశా అతను కొంచెం సహాయం చేయగలడా? అతను పిశాచానికి విషయాలు వివరించడం ప్రారంభించాడు. సరే, ముందు ఈ గణిత సమస్యతో ప్రారంభిద్దాం. ఇది చాలా సులభం, కేవలం దశల వారీగా అనుసరించండి. ముందుగా ఈ రెండు సంఖ్యలను కలపాలి. ఇది మొదటి దశ. ఆ తర్వాత ఫలితాన్ని 3తో గుణించాలి. పాట్రిక్ గణిత సమస్యలను దశల వారీగా వివరించాడు. అతను ప్రతి దశను విషించాడు. మరియు నీకు తెలుసా, విప్లవ యుద్ధంలో ప్రతిదీ మార్చేసింది. ఈ చాలా కలెక్టి చారిత్రక సంఘటనల గురించి అతను పిశాచకులు చెప్పారు. అతనికి కొంచెం ఆసక్తికరంగా ఉంది. బహుశా ఈ చిత్రం మీకు మెరుగ్గా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. చూసావా, ఇలా జరిగింది. ఇది చాలా ఆసక్తి. విషయాలను చెప్పడానికి పదను అతను కూడా గీశాడు. పుష్రద్దగా ఉంది. బహుమలు చాలా సహాయపడాయి. పాట్రిక్ ఓడిస్తున్నప్పుడు అతనికి ఓ విషయం కమైంది. హే, నాకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. అతను కూడా నేర్చుకుంటున్నాడు. బోధించడం ద్వారా నేర్చుకుని చాలా గొప్ప అనుభవం. వావ్, చరిత్ర ఇంత ఆసక్తికరంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది నిజంగా అద్భుతమైన విషయం. అతనికి ఇప్పుడు అంశాలు బాగా అర్థమయ్యాయి. చరిత్ర తేదీలు కూడా ఆసక్తికరంగా అనిపించాయి. అతను వాటిని పరిశీలించాడు. రోజులు వారాలుగా మారాయి. సమయం వేగంగా గడుస్తోంది. పాట్రిక్ పిశాచానికి హోంవర్క్లో సహాయం చేస్తూనే ఉన్నాడు. అతను ప్రతిరోజు కష్టపడి పని చేస్తున్నాడు. నేను దీని నుండి నేర్చుకున్నాను, నాకు నమ్మకం కుదరడం లేదు. ఇదే నీగా అద్భుతం. అతను ఎంతగా నేర్చుకుంటున్నాడో అతనికి ఆశ్చర్యంగా ఉంది. ప్రతిరోజు కొత్త విషయాలు తెలుసుకుంటున్నాడు. అతను తన తరగతులను మరింత ఆనందించడం ప్రారంభించాడు. పాఠశాల ఇప్పుడు అతనికి సంతోషకరమైన స్కలం. అతను తన హోంవర్క్ కూడా సమయానికి పూర్తి చేశాడు. అంతా అతని సువంతంగా అతని కృషి ఫలితాలు ఇస్తోంది. ఒకరోజు పాట్రిక్ గురువు గారు సడన్ టెస్ట్ అని ప్రకటించారు. ఇది అతనికి పెద్ద సవాలు. సరే పిల్లలు, మీ పుస్తకాలు పక్కన పెట్టండి. ఈ రోజు సరే టెస్ట్ సిద్ధంగా ఉండండి. పాట్రిక్ సిద్ధంగా ఉన్నాడు. అతను నాకు తెలుసు, నేను పరీక్షలో రాణిస్తాను. నేను పిచానికి బోధిస్తున్నప్పుడు చాలా నేర్చుకున్నాను. ఇది నాకు చాలా సహాయపడింది. అతను టెస్ట్ లో అద్భుతంగా రాణించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ముంగా పాట్రిక్ అతని కృషి ఫలించింది. వావ్, పాట్రిక్ ఫోర్డ్ సాగత్ చేసే ఒక ఫలించింది. నాకు నమ్మకం కుదరడం లేదు. ఇది నిజంగా అర్థం. పాట్రిక్ ఒక ముఖ్యమైన విషయం అర్థమైంది. విజయానికి ఏ మాత్రం సత్వర మార్గం లేదు. పిశాచం మాయ అతనికి నేర్చుకోవడంలో సహాయం చేయలేకపోయింది. అతని కష్టపడి పని చేయడం మరియు అంకితభావ వల్లనే తేడా వచ్చింది. ఆ రోజు నుండి పాట్రిక్ హోంవర్క్ గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. నేర్చుకోవడమే నిజమైన మాయ. అతను మంచి విచారకుడిగా మారాడు. మరి పిశాచం సంగతి ఏంటి? నిజంగా కష్టపడి పని చేస్తేనే ఫలితం ఉంటుంది, అవునా? బాగా పాట్రిక్ అతనికి కూడా కష్టపడి పని చేయడం యొక్క ప్రాముఖ్యతను నింపారని చెప్పాలి.